మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామివారు చూడ చక్కగా ఉన్నారు. చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. బాగున్నారు. ఇక్కడ టెంపుల్ కూడా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. గుడి మొత్తం చూస్తే చాలా బాగా అనిపించిందండి. స్వామివారి దర్శనం బాగా జరిగింది అండ్ స్వామివారు మంచిగా కనిపించారు, వైభవంగా ఘనంగా జరిగింది. అలాగే మన దర్శనం టైంలో టీం తీసుకున్న సహకారాలు కూడా బాగున్నాయి. అలాగే ఇక్కడ మన జ్వల లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శనం బాగా జరిగింది. ఇక్కడ హనుమంతుని దర్శనం కూడా బాగా జరిగింది. నా పేరు పద్మ. మేము ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చినాము. తెలంగాణ తిరుపతి ఎలా ఉందో చూద్దామని వచ్చినాము. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మాకు ఈ పర్వదినాన కృష్ణాష్టమి రోజున స్వర్ణగిరి దర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మొదటిసారి నేను రావడం. మేము ఉండేది హైదరాబాద్ లోనే, కానీ ఈ రోజు జన్మాష్టమి పురస్కరించుకొని వరుసగా హాలిడేస్ రావడం వల్ల మేము రావడం జరిగింది. మేమందరం ఎంతో మంచి అనుభూతి పొందుతున్నాము. ఓం నమో వెంకటేశ్వర. ప్రేక్షకులకు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంకా అందరికి ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తులందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ రావడం. మేము రామంతపురం కాచిగూడ నుంచి వచ్చినాము. ప్రతిసారి వస్తాము ఏడుకొండల వారి దర్శనానికి. చాలా బాగా అవుతుంది అయినా మాకు సంతోషం చాలా. మా కుటుంబం సహా వస్తాం, బిడ్డలు. గుడి బాగా డెవలప్ చేశారు, కానీ వచ్చే రావడానికి పోవడానికి దారి కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటది. చాలా ఒకటే ఇబ్బంది అంతే, మిగతా అంతా చాలా బాగుంది. శ్రావణ శనివారం రోజు ఈ టెంపుల్ కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యాక్చువల్లీ సంగీ టెంపుల్ వెళ్దాం అనుకున్నాం, అనుకోకుండా ఇక్కడికి వచ్చేసినాం. స్వామివారి అనుగ్రహం ఉంటే ఇలా రావాల్సి వచ్చేస్తుంది. మంచిగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికంటే ఇది మనకు చాలా మంచిగా ఉంది. ఇక్కడ డిసిప్లిన్ కూడా మంచి, శుభ్రంగా కూడా మంచిగా ఉన్నది. చాలా భక్తులు చాలా మంది వస్తారు. సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ వస్తున్నారు. భక్తులు చాలా మంచిగా ఉంది. తిరుమల కంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. హైదరాబాద్ నుండి వచ్చాం మేము. చాలా రష్ ఉంది ఇక్కడ. కంట్రోలింగ్ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ అదంతా బాగానే ఉంది. అది మేము యాదగిరిగుట్ట, మత్స్యగిరి కొండ, వెంకటాపురం అవన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చాము. నగరికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. పబ్లిక్ ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంత అరేంజ్మెంట్స్ అవి చాలా బాగా చేశారు. కార్ పార్కింగ్ అని అన్ని చాలా బాగున్నాయి, కానీ రష్ ఎక్కువ ఉంది. కొంచెం టైం పడుతుంది లైన్లో వెళ్ళడానికి. మేమందరూ దేవుడికి, శ్రీమన్నారాయణకి, వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమో వెంకటేశాయ. టెంపుల్ చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వస్తున్నాం. విజిట్ చాలా బాగుంది. టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ లైటింగ్ కూడా బాగుంది. ఇంకా మేము కొంచెం చూడాలి. దర్శనం అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని కౌంటర్స్, కాషన్ బోర్డ్స్ పెడితే బెటర్ ఏమో అనిపించింది. టాయిలెట్స్ ఇవన్నీ ఇక్కడ తెలియదు, బట్ యా మిగతా అన్ని చాలా బాగున్నాయి. యా, గుడ్ టు విజిట్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక్కడికి రాగానే చాలా పాజిటివిటీ అనిపించింది. గుడి కూడా చాలా అందంగా, చాలా బాగుంది. దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. లోపల కూడా ఎక్కడ ఏది లేకుండా ಸರಿగా చూసుకున్నాం. ಹಾಯ್, ನನ್ನ ಹೆಸರು ಪ್ರಿಯಾಂಕಾ. ನಾನು ಪುಣೆಯಿಂದ ಡೈರೆಕ್ಟ್ ಹೈದರಾಬಾದ್ಗೆ ಶತಾಬ್ದಿ ಟ್ರೈನ್ ಇಂದ ಬಂದಿರೋದು. ಸೊ ಮಂದಿರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ನಾವು AC ಬುಕ್ ರೂಮ್ ಮಾಡಿದ್ದೀವಿ, ಫ್ಯಾಮಿಲಿ ಇರೋದ್ರಿಂದ. ಸೊ ರೂಮ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ಕ್ಲೀನ್ ಆಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಮಂದಿರ್ ತುಂಬಾ ಕ್ಲೀನ್ ಆಗಿದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಸೊ दैट्स इट. तो अभी हम हैदराबाद से, एक्चुअली हम पुणे से बिलोंग करते हैं. तो पुणे से हम पहले हैदराबाद आए और हैदराबाद से हम बस से ये अपना यादगिरीगुट्टा बस पकड़ के हम स्वर्णगिरी टेम्पल के क्रॉस पे उतर गए. वहाँ से ऑटो लेके हम मंदिर आ गए. सो मंदिर में हमने एक्चुअली मंदिर के ट्रस्ट से ही रूम बुक किया था और वो भी काफ़ी अच्छा था. वहाँ का एनवायरनमेंट और वो रूम क्लीनिंग वगैरह सब 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 कुछ अच्छा था. बाद में हम फ्रेश होके मंदिर दर्शन के लिए आ गए. सो मंदिर भी इतना अच्छा बनाया है ना कि आप मतलब देखते ही रह जाओगे. मतलब मंदिर इतना अच्छा मंदिर बनाया है. यहाँ की रोशनी, यहाँ पे जो कार्विंग्स वगैरह है वो सब बहुत ही अच्छा बनाया हुआ है. सो आई रिक्वेस्ट यू टू ऑल, प्लीज कम वंस एंड हैव दर्शन ऑफ दिस स्वामीनारायण टेम्पल. थैंक यू.
వాతావరణం తిరుపతి కన్నా ఈక్వల్ లాగా ఉంది. రెండోది పబ్లిసిటీ బాగా ఉంది. రెండోది మెడిటేషన్ లైన్ లో ఉండే వాళ్ళకి దిస్ ఈజ్ హైయెస్ట్ సొసైటీ. స్వామివారి దర్శనం బాగుంది, చక్కగా ఉంది. తిరుపతికి టెంపుల్కి ఈక్వల్ గా వీళ్ళు కోషిష్ చేస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్. ఇండస్ట్రీ అనేది highly important. Now they are in such a way. There is no question of any deviation. This is somewhat better. Darshanam baga. నమస్కారం అండి. మేము స్వర్ణగిరి దేవాలయానికి మొదటిసారిగా వచ్చాము. ఇది ప్రాంగణం అంతా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. రావడానికి రోడ్డు కూడా చక్కగా ఏర్పాటు చేశారు, కానీ ఒక విలేజ్ కి వచ్చినట్టుగా చక్కగా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ గా అట్మాస్ఫియర్ ఉంది, ప్రశాంత వాతావరణంగా ఉంది. తిరుమలకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అన్ని రకాలుగా తిరుమలలో ఉన్నట్టుగానే ఏర్పాటు చేయడం, కౌంటర్స్ కానీ చెప్పడం కానీ, పద్ధతిగా వెళ్ళడం అనడం కానీ అన్ని నీట్ గా ఉన్నాయండి. యాక్చువల్ గా తిరుమల ఫీలింగే ఉంది నాకైతే. చాలా బాగున్నారండి. లైటింగ్స్ తో అయితే చాలా చాలా బాగున్నారు. కాకపోతే ఎంట్రీస్ ఇచ్చి ఉంటే చక్కగా బాగుండేదేమో నాకు అనిపించింది. కానీ అందులోకి ఏవేవో వేయకుండా భక్తులు కూడా కాస్త ఆలోచించి వేయకుండా నీళ్లు నీట్ గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నమస్కారం. చాలా బాగుందండి. స్వర్ణగిరి తిరుమల లాగానే ఉంది. బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. మనకి దర్శనం బాగా అయింది. కార్యసిద్ధి హనుమాన్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. కొలంలో స్వామి బాగున్నాడు. స్వామి దగ్గర నీళ్లు అంత కొలను బాగున్నది. చాలా బాగున్నాయి అన్నమాట. అంత బాగుంది. స్వామి దగ్గర అష్టలక్ష్ములు మాత్రం చాలా బాగున్నారు. అష్టలక్ష్ములు చాలా బాగా ఇదిగా ఉన్నారు. మంచిగా అనిపించింది మాకైతే, మాకు బాగా అనిపించింది.